గత కొన్ని రోజులుగా సమంత అయితే విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తోంది. సాధారణంగా మామూలు మనుషులే జిమ్ వర్కౌట్లు అంటే భయపడతారు. భారీ వెయిట్లు మోయలేక ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక 10 కేజీలు 20 కేజీలు ఒక్కొక్క డంబుల్ పట్టుకుని వెయిట్స్ మోస్తుంది సమంత. అయితే అది చూసిన వాళ్ళందరూ ముఖ్యంగా సమంత గారు ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నారు, మీకు ఇవన్నీ అవసరమా చెప్పండి. మీరు ఇప్పుడు ఏమి చిన్నపిల్ల కాదు, 38 సంవత్సరాలు పైబడ్డాయి. అయినప్పటికీ కూడా మీరు ఇంత భారీగా వెయిట్స్ మోయటం మీకు మీ బిడ్డకు మంచిది కాదు అంటూ సలహాలు ఇస్తున్నారు. కొంతమంది సమంతను అపార్థం చేసుకుంటున్నారు. అయితే దీనిపైన సమంత చాలా ఎమోషనల్ అయింది. అయితే దీని గురించి చెప్తూ కంట తడి పెట్టుకుంది. ఇంతకీ సమంత ఏమంది అంటే, మీ అందరికీ నేను కేవలం బరువులు ఎత్తుతూ కనిపిస్తున్నాను. నా గురించి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మీరు ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు మొదటగా నేనైతే థ్యాంక్స్ చెప్తాను. కానీ నాకున్న ఆరోగ్య పరిస్థితి వేరు. నాకొచ్చిన మయోసైటిస్ నా కండరాల పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది. నాకు మయోసైటిస్ వచ్చిన కొత్తలో నా కండరాలు చాలా బలహీన పడిపోయాయి. మీరు చూసినట్టయితే నేను చాలా బరువు తగ్గిపోయాను. దాన్ని నేను కాపాడుకోవడానికి నా మజిల్, నా బోన్స్, అలాగే నా చర్మం, నా కళ్ళు, నా అవయవాలు కాపాడుకోవడం కోసం నేను చాలా కఠినమైన ఆరోగ్య నియమాలను పాటించాలి. అయితే ఇప్పుడు కూడా దాన్ని పూర్తిగా నేను ఆ మయోసైటిస్ నుంచి బయటపడలేదు. నా బిడ్డని నేను చూసుకోవాలి, అలాగే నన్ను నేను కాపాడుకోవాలి. అందుకనే ఈ వ్యాయామాలు చేస్తున్నాను. ఈ వ్యాయామాలు చేయటం వల్ల నాకు తెలియకుండానే నా కండరాలు నాకు రక్షణగా మారతాయి. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నేను 100% ఒకటి కాదు, ఇద్దరు కాదు, 5 డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్సర్సైజ్, ఫుడ్, రెగ్యులర్ చెకప్, స్కానింగ్ అన్ని కూడా చూసుకుంటున్నాను. నా మీద మీరు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ సమంత చెప్పుకొచ్చింది.